హలో అండి, అందరికీ నమస్కారం. రథసప్తమి రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా అర్ఘ్యం సమర్పించడానికి రాగి చెంబు ఉండాలి. నా దగ్గర అది అవైలబుల్ గా లేదు, నేను కంచె తీసుకుంటున్నాను. రాగి అయితే ఉత్తమమండి. ఇందులోకి పసుపు, కుంకుమ, ఎరుపు అక్షతలు, ఎరుపు పుష్పములు, ఎరుపు వర్ణంలో ఉన్నవి ఏవైనా సరే స్వామివారికి ప్రీతి పాత్రమైనవండి. అయితే అర్ఘ్యం సమర్పించినప్పుడు డైరెక్ట్ గా నేలపైన నీళ్లు వేయకూడదు, ఏదైనా పళ్ళెం పెట్టుకుని అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేసినప్పుడు 12 ద్వాదశి నామాలు ఉంటాయండి. అవి చదువుకుంటే చాలా మంచిది. అవి ఏంటనేది వినిపిస్తాను, ఒకసారి వినండి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఇలా చదువుకుంటే చాలా మంచిదండి. ఈ పల్లెంలో ఉన్న నీళ్లను మొక్కలకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా రథసప్తమి రోజే కాకుండా ప్రతి ఆదివారం కుదిరితే ప్రతి రోజు అర్ఘ్యం సమర్పించామనుకోండి, సూర్య భగవానుడి అనుగ్రహం మనకు లభించి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం సూర్యాయ నమః.